నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరిలో అంతర్జాతీయ మహిళల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీస్ 9వ బెటాలియన్ వేదికగా కమాండెంట్ ఈఎస్ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ హాజరయ్యారు. ఈ సందర్భంగా భానుప్రియ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ సాధనలను గుర్తు చేసుకునే రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని తెలిపారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి గౌరవించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. 1975లో ఐక్య రాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించిందని గుర్తు చేశారు. అనంతరం కమాండెంట్ ఈఎస్ సాయి ప్రసాద్ భారతదేశంలో మహిళా హక్కుల కోసం పోరాడిన సావిత్రిబాయి పూలే, దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి మహనీయ మహిళలను ఈ సందర్భంగా స్మరించుకోవాలని అన్నారు. తదనంతరం 9వ బెటాలియన్లో నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు, పోలీస్ శాఖ అధికారులు, మహిళలు మరియు పలువురు పాల్గొన్నారు. ఎంతోమంది అవార్డులు ఈనాటికి కూడా లైంగిక వేదికలు ఆగుతూ అనేక మంది స్త్రీలు చాలా మంది వారి విలువైన జీవితాన్ని అందించడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే సక్సెస్ఫుల్గా గేమ్స్లో విన్నర్స్కి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అండ్ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. తెలియజేస్తూ ముందుగా ఈరోజు ఇక్కడ ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి మహిళ తమ కుటుంబం కోసం, తమ పిల్లల కోసం ఎంతో కష్టపడుతుంది. అలా మన జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అలా వెలుగులు నింపే ప్రతి మహిళకు కూడా ఈరోజు మనం శుభాకాంక్షలు తెలుపుకోవాలి. మహిళా దినోత్సవం అనేది కేవలం ఒక వేడుక కాదు. మహిళలు ఏ విధంగా ఇంటి పక్క నుంచి బయటకు వచ్చి తమ ఆసక్తికి మేర ఫీల్డ్స్ లో గొప్ప అచీవ్మెంట్ పొంది
అద్దంకి విజయలక్ష్మి గారు. వీరు టీచర్స్గా వారు 28 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. వీరు సేవలను 2026 ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డుతున్నారు. అదేవిధంగా శ్రీమతి నాయకు వరమ్మ, వీరు కూడా 1989 సంవత్సరంలో ఉద్యోగం చేసి 27 సంవత్సరాలు టీచర్గా సర్వీస్ చేశారు. వీరికి కూడా 2026 సంవత్సరాలుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకోవడం జరిగింది. ఇంకొకరు శ్రీమతి తోట వెంకట హేమలత గారు. వీరు 1985 సంవత్సరంలో ఉద్యోగంలో చేరి 41 సంవత్సరాలు టీచర్గా సర్వీసు కొనసాగించి 2026 సంవత్సరం కాలం ఉత్తమ ఉపాధ్యాయులుగా